తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఇచ్చిన మరో 2 హామీలను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్టుగా ప్రకటించింది. 6 గ్యారెంటీల్లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాదు ఈ దరఖాస్తును నిరంతర ప్రక్రియగా ప్రకటించిన రేవంత్ సర్కార్ అర్హులైన వారు ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో దూకుడు పెంచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచే స్కీమ్స్ ప్రారంభించింది. తాజాగా మరో 2 పథకాలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వారం రోజుల్లోనే ప్రారంభించనున్నారు. ఈ నెల 27 లేదా 29 తేదీల్లో ఈ పథకాలు స్టార్ట్ చేసేందుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గృహజ్యోతి పథకాన్ని సైతం పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ స్కీమ్ వర్తింపజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారందరికీ మార్చి మొదటి వారం నుంచి ఈ పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు. ఇక ఆధార్ నెంబర్, విద్యుత్ కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారికి సవరించుకునే అవకాశం కూడా ఇవ్వనున్నారు. విద్యుత్ బిల్ కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లలో సవరించుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా తప్పులు సవరించుకున్న వారికి ఏప్రిల్ నుంచి పథకం వర్తింపజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ 2 పథకాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అకారణంగా కరెంటు కోతలకు పాల్పడితే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇటీవల 3 సబ్స్టేషన్ల పరిధిలో లోడ్ హెచ్చుతగ్గుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, సంబంధిత డీఈల పర్యవేక్షణ లోపం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. మొత్తానికి మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి సర్కార్.